అందరికీ నమస్కారం. మీడియా సోదరులందరికీ కూడా రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలని, ఆయన 5 కోట్ల ప్రజలకు మంచి చేయాలని, ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో నిన్ననే పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది. ప్రజలు కూడా 5 కోట్ల ప్రజలు కూడా అందరూ మంచి జరగాల, రాష్ట్ర ప్రజలకు మేలు జరగాల అనే మంచి ఉద్దేశంతో, అదేవిధంగా ఆ ప్రజలకు ఆ గ్రామాల్లో ఉన్న ఆ గ్రామాలు అభివృద్ధి చేయాలా, అభివృద్ధి కలగాల, పిల్లల భవిష్యత్తు కావాలా, అందరికి కూడా మంచి జరగాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి అలాంటి సమర్థత ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఆయన కలయిక మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కలిసి ఈరోజు రేపు 2024 ఎన్నికల్లో ఘన విజయంగా సాధిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటూ, నేను కూడా నాకు ఇచ్చిన ఆయన ఏది ఇచ్చాడో అది ఖచ్చితంగా తప్పకుండా ఆయన నెరవేర్చి, నాకు ఏ పని ఒప్పు చెప్తే అది ఖచ్చితంగా నెరవేర్చి ఆయనకి అప్పగిస్తారని చెప్పి ఈ సందర్భంగా ఇప్పుడు నా సమక్షంలో జెడ్పీటీసీలు జాయిన్ అయినారు, సర్పంచ్లు అయినారు, ఎంపీటీసీలు అయినారు. దాదాపుగా ఇంకా నా సమక్షంలోనే ఆలూరు నియోజకవర్గంలో క్యాడర్ అంతా కూడా ఇప్పటి నుంచి రేపటి నుంచి బయటకు వచ్చి నా కోసం ఎదురు చూసే పరిస్థితి ఆలూరులో ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాదాపుగా ఆలూరు మొత్తం అంతా కూడా అన్న ఎప్పుడు కాలువ వేసుకుంటే అప్పుడు వచ్చి మేము ఆ అన్న సమక్షంలో నా సమక్షంలో వేసుకుంటామని చెప్పేసి సంతోషం పెద్ద ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పినా కూడా అక్కడికి తప్పకుండా ఖచ్చితంగా పోటీ చేసి ఘన విజయం సాధిస్తారని చెప్పేసి పెద్ద ఆయన నిర్ణయం చేసినా కూడా నాకంటూ 2 నియోజకవర్గాలకి అడిగినప్పుడు, నేను ఆలూరు నియోజకవర్గంలో పుట్టి పెరిగిన నియోజకవర్గం, గుంటకల్ నియోజకవర్గంలో నేను పుట్టింది. కాబట్టి ఇన్ని రోజులు 2 జయరాం గారు చేశారు, మీరేమో రాజీనామా చేశారు. ఇప్పుడు నేను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి, మంత్రిలో కొనసాగిస్తాను కాబట్టి దాన్ని వాళ్ళు ఇది చేసినారు. అంతేగాని నేను కూడా మనస్ఫూర్తిగా నేను ఆ పార్టీని వదిలేసి చంద్రబాబు గారి సమక్షంలో నేను టీడీపీ రాజీనామా చేశారు కదా, రాజీనామా చేసిన వ్యక్తిని నేనంతో నా పని ఏముందో నేను ఫస్ట్ రాజీనామా చేసిన తర్వాతనే పార్టీ కాండవ కప్పాను. కానీ వాళ్ళు ఏదైనా ఇచ్చుకుని నాకేమీ ఇది లేదు. నేను రాజీనామా చేసిన తర్వాత భర్తలో పని చేసుకుని ఇంకోటైనా ఏమైనా చేసుకుని నాకు అవి నేను పట్టించుకోను. నేనంతా పొద్దున్నే 11 గంటలప్పుడే నేను రాజీనామా సమర్పించడం జరిగింది. వాళ్ళు ఏదైనా నేను వద్దని చెప్పేసి నేను ఈ పార్టీలో నేను వెళ్ళిపోతానని చెప్పేసి, కాబట్టి వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. నేను మనస్ఫూర్తిగా చంద్రబాబు గారి సమక్షంలో ఆయనతో పనిచేయాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. కొంతమంది ఆశలు ఉండొచ్చు, కొన్ని ఆశలు ఇది కాకుండా తర్వాత కొంతవరకు వాళ్ళకి ఇది ఉండొచ్చు. కానీ అందరూ కలుపుకొని పోయే తీరు నాకు మనస్తత్వం ఉంది. ఎందుకంటే నేను 2 పర్యాయములు ఎమ్మెల్యేగా చేసినప్పటికీ కానీ, మంత్రిగా చేసుకున్నప్పుడు కూడా రాష్ట్రంలో నేను అజాత శత్రువుగానే ఉన్నాను. కానీ ఎప్పుడు శత్రువుగా, ఎందుకంటే ఈరోజు ఎక్కడైనా అడగండి, జిల్లాల్లో అనంతపురం జిల్లా అడగండి, కర్నూలు జిల్లా అడగండి, ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఏ ఇబ్బంది లేకపోయినట్ల
ఏ కార్యకర్తకైనా, అపోజిషన్ పార్టీకైనా, ఏ పార్టీలకైనా కూడా ఏ ఇబ్బంది కలిగలేదు తప్ప ఆయన మంచోడు, ఆయన అజాత శత్రువు, అలాంటి నాయకుడు మా నియోజకవర్గానికి రావాలని చెప్పేసి సంతోషం చేస్తున్నారు. కానీ ఎవరైనా ఒకరికి ఇద్దరికి కొంచెం బాధ ఉండొచ్చు. ఆ బాధ కూడా వాళ్ళకి నేను కన్విన్స్ చేసి ఖచ్చితంగా నా తరఫున ప్రజలు నేను వాళ్ళని పెంచుకుంటానని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకేనా సార్? మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? కుప్పం నుండి వచ్చామండి. కుప్పం నుండి వచ్చాం. కుప్పం నుండి వచ్చారు సార్. ఇప్పుడు కుప్పంలో కూడా మేమే గెలుస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఎక్కడండి? కుప్పంలో. ఎవరండి? జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఆయన మాటలు ఎందుకండి? అంద్రినివా కాలువ మొన్న వచ్చి ఓపెన్ చేశాడు ఆయన. అంతకు ముందు వచ్చినప్పుడు అంద్రినివా కాలువ ఓపెన్ చేస్తాను, మండలానికి 100 కోట్లు ఇస్తానని 2 రిజర్వాయర్లు కడతామన్నారు. ఆ అంద్రినివా కాలువ పరిస్థితి ఏమంటే 87% చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేస్తే రిమైనింగ్ 13% కంప్లీట్ చేసేదానికి ఈయనకి 4 సంవత్సరాల 10 నెలలు పెట్టింది. అది కూడా స్టోరేజ్ చేసి పక్క నుంచి చెరువు నుంచి పంపించి ఆయన వచ్చి తూతూ మంత్రంగా ఓపెన్ చేసి మళ్ళీ ఆయన వెంటనే గేట్లన్నీ పైకి చేశారు. అక్కడ నీళ్ళు రాని వచ్చిన పాపాన్ని వల్ల 100 కోట్లు ప్రతి మండలానికి ఇచ్చి అభివృద్ధి చేస్తామని లాస్ట్ ముందు వచ్చినప్పుడు ప్రామిస్ చేశాడు. ఒక మండలానికి 1 కోటి కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా ఆయన ఎప్పుడు చెప్తూనే ఉంటాడు నా బీసీలు నా బీసీలు నా బీసీలు అని. బీసీలు చేసింది ఏమీ లేదు. బీసీలకు అన్ని ముంచేసినాడు. బీసీలు అందరినీ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని ముంచేసినాడు. రిజర్వేషన్ లో ముంచేసినాడు, అన్ని ముంచేసినాడు. ఆఖరి కుప్పానికి వస్తే ఓపెన్ ఛాలెంజ్ గా మేమందరూ కంకణం కట్టుకొని 1,00,000 ఓట్లు మెజార్టీ ఈసారి తీసుకురావాలని మేమందరూ ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. అక్కడ కుప్పంలో ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 ఓట్లు మెజార్టీ ఇప్పించే బాధ్యత ప్రతి ఒక్కరూ భుజస్కంధాల పైన వేసుకుని మేము 1,00,000 ఓట్ల మెజార్టీ చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీకి పంపిస్తాం. ఒకటి ఇంకోటి ఏమంటే ఆయన చెప్తుంటాడు ఏదేదో కాకం కథలని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 7th టైం 35 years గా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఒకే ఒక్కసారి ఆయన నామినేషన్కి వచ్చారు. ఇంతవరకు ఆయన నామినేషన్కి వచ్చిన పాపాన్ని పోలేదు. ఆయన అసలు నామినేషన్కే మేము పిలవము. ఎందుకంటే సార్ మీరు రాష్ట్రం చూసుకోండి, కుప్పం కాన్స్టిట్యూన్సీ మేము చూసుకుంటామని నామినేషన్కి వేయడానికి కూడా రాకుండా అతన్ని ఇన్ని సంవత్సరాలు ఇన్ని 5-6 times ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పెట్టాం. ఈసారి లక్ష్యంగా మేము ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. 1,00,000 మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి మేము అసెంబ్లీకి పంపిస్తామని ఈ సభాముఖ మీ అందరికీ తెలియజేస్తున్నాం. మన వాటర్ వదిలేసామో వచ్చేసింది అని చెప్పేసి అన్నారు. ఏందండి వచ్చింది 87% లాస్ట్ మా గవర్నమెంట్ లో చేసిందండి. ఇప్పుడు అది కూడా ఎంట్రన్స్ కాన్స్టిట్యున్సీ ఎంట్రన్స్ వీకోట దాకా మేము ఆల్రెడీ తీసుకొచ్చాం. అక్కడ ఒక డంపింగ్ సిస్టమ్ లో చిన్న ప్రాబ్లం ఉండి పోస్ట్ పోన్ అయింది. అక్కడ నుంచి పక్కనే 4 కిలోమీటర్ల నీళ్ళు వదిలేసి ఏదో ఎక్కడెక్కడి నుంచి తిప్పిన నీళ్ళని అక్కడ వదిలేసి దానికి గేట్ పెట్టి దాన్ని కూడా ఎక్కడి నుంచి 5 కిలోమీటర్ల నీళ్ళు తీసుకెళ్లడానికి ఆయనకు 4 సంవత్సరాల 10 నెలలు పట్టింది. అది కూడా కృత్రిమంగా రెడీ చేసి ఆ గేట్లు పెట్టి అది ఎక్కడి నుంచో బయట దేశం నుంచి తెచ్చినారంట గేట్లు. దాన్ని మళ్ళీ అప్పుడే 1 hour లో తీసుకెళ్లిపోయారు. మీకు కావాలంటే అందరూ టీవీలో చూసింటారు. అప్పుడే డంప్ చేసి అప్పుడే తీసుకెళ్లిపోయారు. అక్కడంతా ఈ మాటలు నమ్మే పరిస్థితిలో వినే పరిస్థితులు ఎవరు జనాలు లేదు. అక్కడ వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు టోటల్ రాష్ట్రంలో ఒక ఎక్స్-సీఎంఓ సీఎంఓ కావచ్చు, కుప్పం కాన్స్టిట్యూన్సీలో 82,000 ఇండ్లు ఉన్నాయి. సుమారు 75,000 ఇళ్లలో ప్రతి ఇంటికి ఆయన ఒక తమ్ముడో, ఒక అన్నో, ఒక పెద్ద కొడుకో, ఒక తండ్రి స్థానంలో ప్రతి ఇంట్లోనే ఉన్నాడు. ఆయన ఎవరూ ఏం చేసే కాదు. మొన్న మున్సిపాలిటీ విషయంలో వాళ్ళు లేనిపోయి తిరుపతిలో ఎంపీ ఎలక్షన్లో ఏ విధంగా చేశారో ఆ విధంగా తమిళనాడుని వాళ్ళు పిలిచి ఏదైతే గందరగోళం సృష్టించి అందరినీ భయప్రాంతం చేసి మొత్తం అందరూ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ స్టేట్లో ఉన్న లీడర్లు అంతా తీసుకొచ్చారు. పెట్టేసి వ్యామారిచ్చి అసలు గెలిచిన వాళ్ళని కూడా బెదిరించి వాపస్ తీయించి వాళ్ళంతా రానా హంగామా చేసి మున్సిపాలిటీ గెలిచారు. కానీ ఇది కూడా 350 కోట్లలోనే వాళ్ళు గెలిచింది కూడా మున్సిపాలిటీ. అది ఒక బ్యాడ్ మెసేజ్ స్టేట్కి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా ఈసారి 1,00,000 మెజారిటీతో మేము సార్ని గెలిపించి పంపిస్తాం. ఇది చూస్తారు 45 రోజులు. మరి టీడీపీ వాళ్ళు కూడా ఒక మాట అంటున్నారు. ఏమన్నారంటే పులివెందుల్లో ఈసారికి గెలుపు మాదే, పులివెందుల్లో మేము జగన్ ఓడిస్తామని చెప్పి అంటున్నారు. అది గురించి నాకు అంత ఐడియా లేదు. కాకపోతే మనం కూడా ఒకసారి మాట్లాడాలి. పులివెందుల విషయం మనకు అంత ఐడియా లేదు. ఆయనేమో వైనాట్ 175 ఉన్నాడు, మేము కూడా వైనాట్ పులివెందులు అంటున్నాం. సరే ఫైట్ చేద్దాం, ఎంతవరకు వస్తుందో చూద్దాం. ఈసారి మాత్రం ఇప్పుడు బాబు పవన్ కలిశారు కదా, దాని విధంగా చూస్తారు. దానికి కూడా ఇంపాక్ట్ బాగుందండి. యూత్ కానీ కొంత అట్లా ఇట్లా కాకుండా ఉన్నారు కూడా. ఇప్పుడు బ్రహ్మాండంగా మనతో కలుస్తున్నారు. బ్రహ్మాండంగా అన్ని ప్రోగ్రామ్స్, అన్ని కార్యక్రమాలు కూడా మేము చేసుకెళ్తున్నాం. ఖచ్చితంగా ప్లస్
తెలుసు కదండి, ఇది అరాచక ప్రభుత్వం తెలుసుగా, మేము అన్నిటికీ ప్రిపేర్ అయ్యాము. వీళ్ళు అన్ని విధాలుగా సామవేద దండోపాయాలు అన్నీ వాడతారు, అన్నీ ఉపయోగిస్తారు. ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది వేవు 100% రాక్షస పాలన జరిగింది, రాక్షస పాలన ఇప్పుడు చేయబోయేది రాక్షస పాలనే. మేము అన్నిటికీ ప్రిపేర్ అయిపోయాం, మేము ప్రిపేర్గా ఉన్నాం అని దేనికైనా రెడీ అని చేశాడు. 16,800 బీసీలు నిరుద్యోగులు తయారైనారు. ఒక 16 లక్షల మందికి మనకు ఎడ్యుకేషన్ పరంగా సబ్సిడీలు ఇచ్చి ఆయన చేశాడు. కానీ ఈయన ఏం చేశాడు, అది అసలు సబ్సిడీలే లేకుండా చేసినాడు. అసలు బీసీలకు 75,000 కోట్లు సబ్ప్లాన్ నిధుల్ని ఒక్క పైసా ఎక్కడన్నా బీసీలకు పెట్టావా? బీసీ కార్పొరేషన్ ఇచ్చావా? ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చావా? ఎస్టీ కార్పొరేషన్ ఇచ్చావా? ఏది ఇచ్చినావు చెప్పు? బీసీలని, ఎస్సీ ఎస్టీని కాపాడింది, బడుగు బలహీన హరిజన గిరిజన మైనారిటీ వర్గాలను కాపాడింది ఒక తెలుగుదేశం పార్టీ. పంచాయతీ ఆఫీసు కూడా ఎక్కడోళ్ళని పార్లమెంట్ దాకా తీసుకెళ్లి కూర్చోబెట్టింది తెలుగుదేశం పార్టీలో. కానీ నీ మాదిరి అంతా రెడ్ల ప్రభుత్వంలో రెడ్లు కూర్చోబెట్టి బీసీలకు అన్యాయం చేయడం ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ఆ రోజు ఎన్టీఆర్ గారు బీసీలకు ప్రియారిటీ ఇచ్చారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీసీలను మోస్తుంది. బీసీ అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీ. దీంట్లో రాష్ట్రం అందరికీ తెలుసు, దాని ఎఫెక్టే ఇప్పుడు మీకు అనుభవిస్తున్నారు. 2 రోజుల తర్వాత మీకు తెలుస్తుంది. సార్ ఇప్పుడు బీసీకి దాదాపు 100 పైన కార్పొరేషన్లు పెట్టారు కదా. 156 కార్పొరేషన్లు ఓపెన్ చేశాడండి క్యాస్ట్ వైజ్. 56 కార్పొరేషన్లు విధులు లేదు, నిధులు లేదు వాళ్ళకి. అసలు ఎక్కడ వాళ్ళకి అసలు కూర్చోడానికి చేరే లేదు. లాస్ట్ టైం సుమారు 3,000 కోట్లు ఖర్చు పెట్టారు కార్పొరేషన్ సారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. ఇప్పుడు ఒక్క పైసా లేదు, ఒక్క రూపాయి లేదు. ఆ 56 కార్పొరేషన్లో అసలు అడ్రస్ ఎక్కడ ఉన్నారో వాళ్ళకే తెలియదు, బోర్డులకు తప్ప. విధులు లేదు, నిధులు లేదు వాళ్ళకి. వాళ్ళకి ఇంకేం చేయాలి? వాళ్ళకి ఏదో నిధులు ఇస్తే కదా వాళ్ళు ఏమైనా చేస్తారు. ఏదో నామకేసి పెట్టి ఏదో మసిపూసి మారేడుకాయ చేసి ఎలక్షన్లో ఏదో నమ్మించి మోసం చేసి ఎలక్షన్లో గెలిచారు. కానీ ఈసారి అందరూ జనాలంతా తెలుసుకున్నారు. ఇంకేం చేయబోతారు? అందరికీ తెలిసిందే కదా ఏం పాపం చేసామని అందరికీ తెలుసు. బీసీలు అయితే అది అసలు రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉండేది బీసీలు. ఈరోజు డిసైడ్ ఫ్యాక్టర్ బీసీలు. నా బీసీ, నా ఎస్సీ ఎస్టీ అనేసి మీరు వచ్చినారు ప్రభుత్వంలోకి. వాళ్ళకి చేసింది పాపాన్ని ఏమీ లేదు కదా. ఇంతవరకు ఎక్కడైనా ఒక బీసీ కార్పొరేషన్లోని ఇచ్చారా? ఏం చేశారు బీసీలు చెప్పండి? అదేమన్నా నామినేటెడ్ పదవులకు ఏమైనా ఇచ్చారా? అంతా రెడ్లే ఉన్నారు, అంతా తెలుసు మీకు కూడా. ఇంకెట్లా అసలు బీసీలను ఓటు అడిగే నైతిక హక్కే లేదు. మద్యపానం చేద్దామన్నావు, నేను చేసిన తర్వాతే నేను వస్తాను క్యాన్వాసింగ్కి ఓట్లాడుతానన్నావు. ఏం చేసావు? ఇంకా ఇంటింటికి మద్యపానం చేసావు. ఈయనకి ఏడుంది ఆ నైతిక హక్కు? ఓటు అడిగే నైతిక హక్కే లేదు, కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈసారి ఖచ్చితంగా 100% చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అవుతారు. చంద్రబాబు నాయుడు గారికి సీఎం అవసరమో ఉందో తెలియదు, కానీ రేపు భావి తరాలు కానీ, భవిష్యత్తు కానీ, నెక్స్ట్ రాబోయే తరాలు కానీ, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అవసరం.